వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క కీ రిలీజ్ అయింది కదా. సో అందరికీ చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ కీలో చాలా తప్పులు ఉన్నాయి, సో నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, సో నేను అబ్జెక్షన్ రైట్ చేయాలనుకుంటున్నాను. ఈ అబ్జెక్షన్స్ని ఎలా రైట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎలా ఈ అబ్జెక్షన్ రైట్ చేయాలో తెలుసుకుందామని అనుకుంటూ ఉంటారు అన్నమాట చాలామంది. సో వారి కోసం ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది కామెంట్ సెక్షన్లో తెలుపుతున్నారు అనమాట ఈ అబ్జెక్షన్స్ ఎలా రైట్ చేయాలని. సో వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా గినా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గినా కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్ని ఫాలో కండి, అందులో మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ముందుగా మనం ఇట్లా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి. ఇంకా వెళ్ళిన తర్వాత మనము ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేటు, మంత్, ఇయర్ అనమాట, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ డేటు, మంత్ ఏది, ఇయర్ ఏది ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా 558925 అని, సో ఈ క్యాప్చాని ఎంటర్ చేయాలి. సో క్యాప్చా అంటే ఇదే క్యాప్చా అని కాదు, మీకు అక్కడ ఏ క్యాప్చా వస్తే ఆ క్యాప్చాని ఎంటర్ చేయాలన్నమాట. సో ఈ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పై ప్రెస్ చేయాలన్నమాట. సో ఇక్కడ లాగిన్ పై ప్రెస్ చేసినప్పుడే మీరు ఓపెన్ అవుతుందన్నమాట. ఎలా ఓపెన్ అవుతుందంటే ఒకసారి చూడండి. సో మీరు ఆ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేసినప్పుడే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని ఉంది కదా. సో ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్లో మనకు మన ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి వస్తుందన్నమాట. మన ఎగ్జామ్ సిటీ ఎక్కడ ఉంది, లొకేషన్ ఎక్కడ, ఏ రోజున జరిగింది, ఏ షిఫ్ట్ జరిగిందని వస్తుందన్నమాట. సో ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంది కదా. సో ఈ క్యాండిడేట్ రెస్పాన్స్పై క్లిక్ చేయాలన్నమాట. ఈ క్యాండిడేట్ రెస్పాన్స్పై క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ఈ క్యాండిడేట్ రెస్పాన్స్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టు డౌన్లోడ్ యువర్ రెస్పాన్స్ షీట్ ఫర్ అసెస్మెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ 2nd to 18th March 2025 క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అనేది కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ పక్కన హియర్ అనేది కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది కదా. సో ఇక్కడ హియర్పై క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లా వస్తుందన్నమాట. ఇట్లా మన కీ అనేది ఓపెన్ అవుతుంది. మన ఎగ్జామ్కి మన ఆన్సర్ షీట్ ఉంటుంది కదా. సో ఈ ఆన్సర్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో చెక్ చేసుకుంటారు కదా. సో మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు, ఎన్ని తప్పు ఆన్సర్స్ పెట్టారో ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది కదా. సో మీకు ఇలా ఇంకా ఇబ్బందిగా ఉందనుకుంటే కింద మీరు డైరెక్ట్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకోవాలనుకుంటే కింద మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అనేది కదా. సో ఈ హియర్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ హియర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాపీ అనేది కదా. సో ఈ లింక్ను కాపీ చేసుకోవాలన్నమాట. ఈ లింక్ కాపీ చేసుకొని మనము ర్యాంక్ గురూజీ అని ఒక లింక్ ఉంటుందన్నమాట. సో ఆ లింక్ పైన మనము ఈ లింకును పేస్ట్ చేస్తే అక్కడ పేస్ట్ చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేస్తే మనకు మన ర్యాంక్ కార్డు వస్తుంది అనమాట, స్కోర్ కార్డు వస్తుంది, మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుస్తుంది అనమాట. సో ఇలా తెలిసిన తర్వాత మనకి అబ్జెక్షన్స్ ఎలా రైట్ చేయాలి. సో మీకు ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను అన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాను చాలా వరకు, కానీ ఆన్సర్ తప్పయింది, నేను దీనిపైన క్వశ్చన్ రైట్ చేయాలనుకుంటున్నాను, సో ఎలా రైట్ చేయాలనుకుంటున్నాను కదా. సో ఇక్కడ మనకు ఈ క్యాండిడేట్ రెస్పాన్స్ పక్కన మనకి అబ్జెక్షన్ ఉంది కదా. సో ఈ అబ్జెక్షన్ క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ అబ్జెక్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా వస్తుందన్నమాట. సో మనకు ఇలా అబ్జెక్షన్ ఇలా ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మనకు నోట్ అనే ఒక చిన్న ఉంది కదా, క్లియర్ హిక్ టు వ్యూ FAQ స్టెప్స్ బిఫోర్ రైజింగ్ అనే అబ్జెక్షన్ ఉంది కదా. సో ఇక్కడ ఆ FAQ అనేది కొంచెం బ్లర్ లాగా కనిపిస్తుంది కదా మనకి. ఆ FAQని మనం క్లిక్ చేయాలన్నమాట. సో అక్కడ క్లిక్ చేసినామంటే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం సర్వర్ ఇష్యూ వల్ల నాకు చూపించట్లేదు, సో మీకు అందుకే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. సో మీరు ఆ FAQను క్లిక్ చేసిన వెంటనే మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్లో ఏం చూపిస్తుందంటే మనకు ఏ క్వశ్చన్ అనేది
తప్పుగా అనిపిస్తుందో మనకి, మనం కరెక్ట్ పెట్టింటాం కదా క్వశ్చన్, ఆ క్వశ్చన్ మనకి ఇది వాళ్ళు తప్పు ఆన్సర్ పెట్టారు కదా. సో మనకు ఈ క్వశ్చన్ మనం రైట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఆ క్వశ్చన్ నెంబరు మనం అందులో మెన్షన్ చేయాలన్నమాట. ఆ క్వశ్చన్కి ఒక ఐడి ఉంటుంది కదా. సో ఆ ఐడిని అదేవిధంగా ఆ క్వశ్చన్ని స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని మనకు కింద అప్లోడ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. సో అందులో క్లిక్ చేయాలన్నమాట, అందులో పేస్ట్ చేయాలి. అందులో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక అబ్జెక్షన్కి 50 రూపీస్ ఉంటుందన్నమాట మనకి. సో అట్లా ఎన్ని క్వశ్చన్స్ని అబ్జెక్షన్ చేయాలనుకుంటే, ఎన్ని క్వశ్చన్స్ మనం అబ్జెక్షన్ రైట్ చేయాలనుకుంటే మనం అన్ని 15 రూపీస్ని పే చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన అబ్జెక్షన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అబ్జెక్షన్ చేశాను, సో అది ఆ క్వశ్చన్ రైట్ అయింది. సో అప్పుడు నేను కట్టిన అమౌంట్ అప్పుడు నేను పే చేసిన 15 రూపీస్ తిరిగి రిటర్న్ మన బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి అనమాట. మన బ్యాంక్ అకౌంట్ అంటే మనం ఏ అకౌంట్ నుంచి ఈ ఆర్పిఎఫ్ వాళ్ళకి ఆ బోర్డుకి అమౌంట్ పే చేస్తామో ఆ అకౌంట్కి మాత్రమే తిరిగి పడతాయి అన్నమాట. అది ఎప్పుడంటే మనం అబ్జెక్షన్ చేసిన క్వశ్చన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు మాత్రమే. సో ఆ క్వశ్చన్ అనేది రాంగ్ ఆన్సర్ అయితే మనకు అమౌంట్ అనేది రిటర్న్ రావన్నమాట. సో ఇట్లా అనమాట మనకి ఈ అబ్జెక్షన్ ప్రాసెస్ అనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలియచేయండి మన కామెంట్ సెక్షన్లో. సో నేను కామెంట్ సెక్షన్లో రిప్లై చేయకుండా కొంచెం వర్క్ బిజీలో ఉండి కామెంట్ సెక్షన్లో రిప్లై చేయకుండా మన టెలిగ్రామ్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అందులో మీ యొక్క డౌట్స్ను అందులో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. తెలుసుకున్నారు కదా మీరు ఈ అబ్జెక్షన్ ఎలా రైట్ చేయాలనుకున్నారో. సో ఈ విషయం అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.